అనిపిస్తది. అబ్రాహామిక్ రిలీజియన్స్ అనంటే ఇస్లాం, జుడాయిజం, క్రిస్టియానిటీ ఈ 3 రిలీజియన్స్‌లలో దేవుడు ఆడమ్ అండ్ ఈవ్‌ని సృష్టించిండు అని చెప్పేసి ఉంటదనమాట. అయితే అబ్రాహామిక్ రిలీజియన్స్ కాకుండా ధార్మిక రిలీజియన్స్ ఉంటాయి. ధార్మిక రిలీజియన్స్ అనంటే హిందూయిజం, సిక్కిజం, జైనిజం, బుద్ధిజం ఈ 4 రిలీజియన్స్‌లలో హిందూయిజంలో ఎలా ఉంటదనంటే దేవుడు ఈ భూమిపైన స్వయంభూ మనువులను అలాగే శత్రువును సృష్టించిండు అని చెప్పేసి ఉంటదన్నట్టు. వాళ్ళ సంతతే మనం అని చెప్పేసి ఉంటది. యాక్చువల్లీ ఇక్కడ ఒక చిన్న డౌట్ ఉందన్నట్టు. ఏంటిదనంటే హిందూయిజంని ఓల్డెస్ట్ రిలీజియన్ అని చెప్పేసి అంటారు కదా! అయితే హిందూయిజం ఓల్డెస్ట్ రిలీజియన్ అన్నప్పుడు ఇప్పుడు ఇక్కడ అబ్రాహామిక్ రిలీజియన్‌లలో ఆడమ్ అండ్ ఈవ్ అని చెప్పేసి ఫస్ట్ మనుషుల యొక్క పేర్లున్నాయి. అయితే హిందూయిజం ఓల్డెస్ట్ రిలీజియన్ అని అనుకున్నప్పుడు మరి వాళ్ళ ఆడమ్ అండ్ ఈవ్ కాకుండా వాళ్ళ పేర్లు స్వయంభూ మనువును, శత్రుప అని చెప్పేసి ఉండాలి కదా! మరి ఆడమ్ అండ్ ఈవ్ అని ఎందుకు పిలుస్తున్నారు? యాక్చువల్లీ మీకు ఇక్కడెక్కడన్నా అంటే మీకు ఇన్ సెన్స్ ఎక్కడన్నా బుక్స్ కానీ లేకపోతే మీరు ఎక్కడన్నా రిఫరెన్స్‌లు గానియండి ఎక్కడైనా ఏమైనా ఉంటే ఒకసారి నాకోసారి కామెంట్ చేసి చెప్పండి ఒకసారి. అంటే ఐ వుడ్ లైక్ టు నో అబౌట్ దిస్ వన్. ఇది నాకు కరెక్ట్ యాక్చువల్లీ ఎక్కడ ఎగ్జాక్ట్‌గా అని